వస్తే పైనుంచి కిందకు వస్తే మీరు ఏం చేయాలంటే ప్లస్ చేయాలి, కింద నుంచి పైకి పోతే మీరు ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు బోర్డ్ స్పీడ్ 13 ఉంది, కరెంట్ స్పీడ్ 4 ఉంది. 13 + 4 ఎంత? 17. ఇది ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 17 km/h. ఓకేనా ఫ్రెండ్స్? మనకు అడిగింది ఏంటి? 68 kilometers డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? టైం ఈక్వల్ టు ఏంటి మనకు? డిస్టెన్స్ బై స్పీడ్. సో 68/17, 17 ఒకట్లు 17 నాలుగులు. మన క్వశ్చన్ అయిపోయింది. ఎంత? 4 hours. అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూద్దాం. ఇన్ 1 hour అంటున్నాడు. టైం ఇక్కడే ఇచ్చేసారు, నో ఇష్యూ. ఏ బోట్ గోస్ 13 km ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రీమ్. డైరెక్షన్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఏంటండి? అప్ స్పీడా డౌన్ స్పీడా? సేమ్ సైడ్ పోతున్నాడు అంటే డౌన్ స్ట్రీమ్ అనేసి అర్థం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చినాడు? బోట్ గోస్ అంటున్నాడు కాబట్టి బోట్ యొక్క స్పీడ్ ఇది. సో ఇది 13 kilometers ఇక్కడ ఇచ్చాడని అర్థం. సేమ్ డైరెక్షన్ అండ్ 7 km అగెనెస్ట్ ద డైరెక్షన్. ఇన్ 1 hour ఏ బోట్ గోస్ 13 ఇన్ డైరెక్షన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇది ఇచ్చింది బోట్ స్పీడా అంటే బోట్ స్పీడ్ కాదు. ఏమి ఇచ్చాడు? సేమ్ అంటున్నాడు. సేమ్ అంటే ఇది ఏంటి? అప్ స్పీడా డౌన్ స్పీడా అంటే సేమ్ పోతే ఏంటి మనకు? డౌన్ స్పీడ్. సో ఇది 13. ఇది బోర్డ్ కాదండి, రాంగ్గా చెప్పాను. అదైతే కాదు బోర్డ్ది. అలాగే చూడండి, అగెనెస్ట్ అంటే అప్ స్ట్రీమ్ వెళ్తున్నాడు అండి. అగెనెస్ట్ అంటే ఏంటి? వాటర్ ఫ్లోకి ఎదురుగా వెళ్తున్నాడు అంటే అప్ స్ట్రీమ్ అది. ఓకేనా? అదంతా 7 kilometers. ఇప్పుడు ఏంటి మనకు కనుక్కోమంది? వాట్ విల్ బి ది స్పీడ్ ఆఫ్ బోట్ అంటున్నాడు. బోట్ స్పీడ్ ఎక్కడ? బోట్ స్పీడ్ మనం ఏం చేయాలి? 13 + 7 ఎంత? 13 + 7/2. 13 + 7 ఎంత? 20/2. 2 ఒకట్లు 2 10లు ఎంత? 10 అవుతుంది మనకు. ఎంత? 10. ఇక్కడ ఉంది మన ఆన్సర్. ఇది అంది. చాలా సింపుల్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏమి ఇచ్చాడో. ఏ ఉమెన్ కెన్ రో అప్ స్ట్రీమ్ ఎట్ 16 kilometers. చూడండి, మన డయాగ్రామ్ వేసుకోండి. అప్ స్ట్రీమ్ ఎంత? 16 km/h. అలాగే అండ్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 26 km. డౌన్ స్ట్రీమ్ ఎట్ 26 kilometers. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? చూడండి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఫస్ట్ ఏం కనుక్కుంటారు? బోట్ స్పీడ్ కనుక్కోండి. బోట్ స్పీడ్ అండి అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2. 26 + 16/2. 26 + 16 ఎంత అండి? మనకి ఏమొస్తుంది? 42/2. 2 ఒకట్లు 2 21. మనకు బోట్ స్పీడ్ ఎంత? 21. చూడండి, నేనేం చెప్పానంటే పైనుంచి కిందకు వస్తే ఏం చేయాలి? యాడ్ చేయండి. కింద నుంచి పైకి పోతే ఏం చేయాలి? మైనస్ చేయండి. పైనుంచి కిందకు వస్తున్నారు. ఇప్పుడు 21, 26 ఉంది కదా. కింద నుంచి పైకి పోదాం. చూడండి, ఇక్కడ నాకు ఇది రావాలంటే సిఎస్ నాకు రావాలి అంటే నేను ఏం చేయాలి? కింద నుంచి పైకి పోవాలి. పైనుంచి కిందకి రావడం అనేది జరగదు సిఎస్ రావడానికి. చూడండి, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది? 26. ఇక్కడ బోట్ స్ట్రీమ్ ఎక్కడ? ఇక్కడ ఎంత ఇచ్చాడు? బోట్ స్పీడ్ 21. 26 - 21 ఎంత అంటే మనకి ఎంత వస్తుంది? 26 - 21 అంటే ఎంత వస్తుంది మనకు? 5 kilometers వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ మళ్ళీ 21 బోట్ స్ట్రీమ్ ఉంది, 16 అప్ స్ట్రీమ్ ఉంది. రెండింటిని మైనస్ చేస్తేనే కదా ఇక్కడ సిఎస్ వచ్చేది. చూడండి, 21 - 16 ఎంత? 21 - 16 5. సో ఇక్కడున్న సిఎస్ఏ, ఇక్కడున్న సిఎస్ఏ. నిన్నటి క్లాస్లో చెప్పాను ఎలా తీసుకోవాలనేది. మన ఆన్సర్ ఏంటండి? 5 kilometers. 5 km/h కరెంట్ స్పీడ్. అంతేనండి, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏ స్పీడ్ బోట్ హూస్ స్పీడ్ ఈజ్ 15 km/h ఇన్ స్టిల్ వాటర్ గోస్ 30 km డౌన్ స్ట్రీమ్ అండ్ కమ్స్ బ్యాక్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 4 hours 30 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇన్ km/h? నేను మీకు చెప్పాను ఏంటండి? ఏం చెప్పాను నిన్న మీకు? టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ టైం బోట్ స్ట్రీమ్ స్క్వేర్ మైనస్ కరెంట్ స్ట్రీమ్ స్క్వేర్ డివైడెడ్ బై 2 times ఆఫ్ బోట్ స్పీడ్. ఇది ఎప్పుడని చెప్పాను? ఒక బోటు సేమ్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ సేమ్ అదే ప్లేస్కి వచ్చినప్పుడు టైం ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఒక పారామీటర్ బోట్ స్ట్రీమ్ కానీ అంటే బోట్ స్పీడ్ కానీ కరెంట్ స్పీడ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక్కోమని, లేకపోతే టోటల్ టైం కనుక్కోమని, లేకపోతే టోటల్ డిస్టెన్స్ కనుక్కోమని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. స్టిల్ వాటర్ గోస్ 30 km డౌన్ స్ట్రీమ్ అండ్ కమ్స్ బ్యాక్ అంటున్నాడు. అంటే టోటల్ డిస్టెన్స్ మనకి ఏమి ఇచ్చినాడు? చూడండి ఫ్రెండ్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత? 30 km డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు, మళ్ళీ కమ్స్ బ్యాక్ అంటున్నాడు, అది 30 kilometers. అలాగే చూడండి, టోటల్ టైం 4 hours 30 minutes అంటున్నాడు. అంటే దీన్ని ఏమన్నా 30 divided by 60 అంటే 1/2 రాసుకోవచ్చు కదా. 1/2 అంటే ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ 9/2 అవుతుంది కదా. 4 1/2 అంటే 4 రన్లు 8 + 1 9/2 రాసుకోవచ్చు కదా. తర్వాత చూడండి, బోట్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు?
ఇక్కడ 15 కిలోమీటర్స్ ఇచ్చాడు. 15 స్క్వేర్ ఎంత 225 మైనస్ ఇప్పుడు మళ్ళీ మనకు కనుక్కోమంది ఏంటి స్పీడ్ స్ట్రీమే కనుక్కోమన్నాడు. సో కరెంట్ స్పీడ్ స్క్వేర్ డివైడెడ్ బై ఏమొస్తుందని మనకి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ బోర్డ్ స్పీడ్. 2 టైమ్స్ ఆఫ్ బోర్డ్ స్పీడ్ ఎంత 15. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నుంచి 3 10లు 3 3లు క్యాన్సిల్ అయిపోయింది కదా. 2ని కింద పంపండి. 10 ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ 225 మైనస్ కరెంట్ స్పీడ్ స్క్వేర్ డివైడెడ్ బై 2 2 జా 4 మళ్ళా 4 ఇంటూ 15 ఎంత 60 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, 3 1 జా 3 20 జా ఈ 20 యువతలు వస్తే ఏమవుతుందో చూడండి. 20 యువతలు వస్తే ఏమవుతుంది 20 ఇంటూ 10 200 ఈక్వల్ టు 225 మైనస్ సిఎస్ స్క్వేర్ కరెంట్ స్పీడ్ స్క్వేర్. ఈ 225 యువతలు వస్తే ఏమవుతుంది 200 నుంచి 225 పోతే 25 ఈక్వల్ టు కరెంట్ స్పీడ్ స్క్వేర్. ఇప్పుడు కరెంట్ స్పీడ్ ఎంత అవుతుంది స్క్వేర్ యువతలు పంపండి రూట్ అవుతుంది అంటే కరెంట్ స్పీడ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుంది. ఇది మన ఆన్సర్. చాలా చాలా సింపుల్. కరెంట్ స్పీడ్ ఏమవుతుంది 5 అవుతుంది. సో మన ఆన్సర్ 5. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే ఇది తీసుకోండి మీరు. బోట్ అండ్ స్ట్రీమ్స్ వస్తే ఏ బోట్ ఈజ్ మూవింగ్ 2 కిలోమీటర్స్ అగెన్స్ట్ ది కరెంట్. అగెన్స్ట్ ది కరెంట్ అంటే ఏంటండి అప్ స్ట్రీమ్. సో 1 గంటలో పోతున్నాడు. ఏ బోట్ ఈజ్ మూవింగ్ అగెన్స్ట్ కరెంట్ ఆఫ్ ద స్ట్రీమ్ 1 అవర్ అంటున్నాడు. 2 కిలోమీటర్ బై 1 అంటే 2/1 అంటే ఏమొస్తుంది 2నే వస్తుంది. సో ఇది 2 కిలోమీటర్ పర్ అవర్ అనేసి అర్థం. అలాగే అండ్ మూవ్స్ 1 కిలోమీటర్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇన్ 10 minutes. చూడండి డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అంటున్నాడు. డైరెక్షన్ అంటే ఏంది డౌన్ స్ట్రీమ్. సేమ్ కాలువలో పడి వెళ్ళిపోతున్నారు మీరు కూడా అంటే డౌన్ స్ట్రీమ్ అనేసి అర్థం. ఓకే చూడండి ఏమంటున్నాడు 1 కిలోమీటర్ అంటున్నాడు. ఎంత టైంలో అంటున్నాడు 10 minutesలో అంటున్నాడు. ఇప్పుడు మినిట్స్ని హవర్స్లో మార్చడానికి ఏం చేయాలి డివైడెడ్ బై 60 చేయాలి. 0 0 క్యాన్సిల్. ఇక్కడ చూడండి ఈ 6 ఉంది ఇది పైన పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది టోటల్గా 6 అవుతుంది. 6 కిలోమీటర్ పర్ అవర్స్. ఇది ఏమవుతుంది మనకు టోటల్ స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఓకేనా చూడండి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ బోట్ టు గో 5 kilometers స్టేషనరీ వాటర్. చూడండి బోట్ స్పీడ్ ఇవ్వలేదు కానీ ఏమంటున్నాడు 5 kilometers బోటు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. అదే కదా హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఎంత టైం పడుతుంది. ఫస్ట్ ఏం చేయాలి మనం బోట్ స్పీడ్ కనుక్కోవాలి. బోట్ స్పీడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 చేయాలి. 6 + 2/2 అంటే ఇదేంది 6 + 2 అంటే 8/2 అంటే 2 1 జా 2 4 జా. మనకు బోట్ స్పీడ్ ఎంత వచ్చింది 4 kilometers వచ్చింది. మనకు 4 kilometers అడగలేదు. ఏమడిగాడు 5 kilometers వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకేమవుతుంది 5 divided by 4. చూడండి ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. మీరు ఏం చేస్తారంటే ఇంటూ 60 పెట్టుకోండి ఫస్టే. 4 1 4 15 15 4 60 అంతే కదండి. 15 5 ఎంత 15 5 ఎంత అండి ఫ్రెండ్స్ 75. సో గంటకు మనకి ఎన్ని నిమిషాలండి 60 నిమిషాలు. ఇంకెన్ని నిమిషాలు మిగులుతున్నాయి 75లో 60 పోతే మనకి ఎన్ని మిగులుతున్నాయి అంటే ఇంకా 15 నిమిషాలు మిగులుతున్నాయి. అంటే 60 నిమిషాలు అంటే గంట. ఇంకెన్ని నిమిషాలు పడుతున్నాయి అంటే 15 నిమిషాలు. అంటే మనకు టైం ఎంత పడుతుంది 1 గంట 15 నిమిషాలు పడుతుంది. ఇదే మనకు అడిగింది. చాలా ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇది బోట్ అండ్ స్ట్రీమ్కి సంబంధించింది కాదు టైమ్ అండ్ వర్క్కి సంబంధించింది. కొంచెం అంటే ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయగల ప్రాబ్లమ్స్ ఇలాంటి కాబట్టి ఈరోజు చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ 10 men can complete a work in 12 days and 12 women can complete the same work in 20 days. చూడండి సేమ్ వర్క్ అంటున్నాడు. టోటల్ వర్క్ ఈక్వల్ టు టోటల్ వరకు మనం అక్కడ నుంచి ఎఫిషియన్సీ తీసుకోవచ్చు. అది మీరు ఆలోచించాల్సింది. ఫస్ట్ ఇఫ్ 8 men and 10 women టుగెదర్ వర్క్ ఫర్ 6 days హౌ లాంగ్ వర్క్. చూడండి హౌ మచ్ వర్క్ విల్ బి లెఫ్ట్ ఆఫ్టర్ 6 days. 6 రోజులు 8 men 10 women ఇద్దరు కలిసి చేశారు 6 రోజులు. అయితే 6 రోజులు అయిపోయిన తర్వాత ఎంత వర్క్ మనకు మిగులుతుంది అది మన క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్ మనకి ఏమి ఇచ్చాడు 10 men 12 days అలాగే 12 days 12 men. ఇదే కదా మనకి ఇచ్చిన 12 men 12 days. చూడండి ఇక్కడ నుంచి 12 క్యాన్సిల్ చేసుకుంది. మనకి ఏంటంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు టోటల్ వర్క్. నేను చెప్పాను కదా టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అని. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అనేసి. సో ఇక్కడ కూడా వీళ్ళు చేసేది ఇదే వర్క్ వీళ్ళు చేసేది కూడా ఇదే వర్క్ సేమ్ వర్క్ అని చెప్పాడు కాబట్టి ఇలా తీసుకోవచ్చు ఇబ్బంది లేదండి. చూడండి ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 5లు చూడండి 2 5లు 2 6లు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ
10 men can complete in 12 days. 12 days, okay, 10 men 12 days. 12 women can complete same work in 20 days. ఇది సారీ నండి, ఇది 20 days. చూద్దాం చూడండి మళ్ళా. సో చూద్దాం చూడండి, 12 గెట్ క్యాన్సిల్డ్. చూడండి 10 1s 10 2s. సో ఇప్పుడు మెన్ బై ఉమెన్ మనకి ఏమొచ్చింది, ఎఫిషియన్సీ వచ్చింది 2/1 అన్నట్టు, ఇది ఎఫిషియన్సీ. సో మనకు టోటల్ వర్క్ రావాలంటే ఈ ఎఫిషియన్సీని ఇందులో సబ్మిట్ చేయండి. మెన్ ఎంత 10 మెన్స్ ఉన్నారు కదా, అంటే ఇది ఎలాగంటే ఒక 100 చెట్లు కొట్టాలనుకోండి, ఒక రోజుకి 2 చెట్లు కొడుతున్నారని అనేసి అర్థం. అయితే మొత్తం చెట్లు కొట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేసి పడితే దాన్ని మనం టోటల్ వర్క్ అంటాం. ఇప్పుడు టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుందంటే చూడండి, ఎఫిషియన్సీ ఇందులో సబ్మిట్ చేయండి. 2 ఈక్వేషన్లో దేంట్లో సబ్మిట్ చేసినా ఎఫిషియన్సీ వస్తుంది. చూడండి మెన్ అంటే ఇద్దరు కదా, 2 ఎఫిషియన్సీ వచ్చింది. ఒక మ్యాన్ ఒక రోజులో 2 చెట్లు కొట్టగలుగుతాడు అనేసి అర్థం. అంటే ఒక మ్యాన్ ఒక రోజులో 2 చెట్లను నరుకుతాడని అర్థం. అయితే 10 మంది ఉన్నారు, 10 మంది ఎన్ని చెట్లను నరుకుతారంటే 20 చెట్లను. అలా ఎన్ని రోజులు చేస్తున్నారంటే 12 రోజులు. 10 × 2 అంటే ఎంత, 20. 20 × 12 అంటే 2 12 ఎంత, 12 2 24. సో 240. అలాగే ఉమెన్ చూడండి ఒక పని చేస్తుంది అంటే ఇక్కడ ఒకటి పెట్టుకోండి, 12 × 1 1, 12 2 ఎంత, 12 2 24. సో ఇక్కడ 20 ఉంది కాబట్టి 240 వస్తుంది. ఏ విధంగా చేసినా కూడా మనకు వచ్చేది 240 మాత్రమే. సో ఇది టోటల్ వర్క్ చూడండి. అయితే ఏం చేశారు, 8 men ప్లస్ 10 ఉమెన్, 8 men ప్లస్ 10 ఉమెన్ ఎన్ని రోజులు చేశారు, 6 days చేశారు. చూడండి మెన్ ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ ఒక రోజులో 2 చెట్లకు నరుకుతాడు, 8 మంది నరుకుతున్నారు చెట్లని. సో ఒక మెన్ ఈక్వల్ టు 2 చెట్లు నరుకుతున్నాడు. అలాగే 10 ఉమెన్లు, ఉమెన్ ఎన్ని చెట్లను నరుకుతున్నారు అంటే ఉమెన్ ఒక చెట్టునే నరుకుతున్నారు. 8 2 ఎంత, 16 ప్లస్ 11 ఎంత, 10 × 6. ఇదే కదా మనకు కావాల్సింది. 16 + 10 ఎంత, 26 × 6. సో చూడండి ఫ్రెండ్స్, 6 6 36, 6 2 12, 156 ప్లస్ 156. ఏం చేస్తున్నారు వీళ్ళు, 6 రోజులు మాత్రం చేస్తున్నారు. అయితే 156 రోజులు చేసిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, 150 మొత్తం 240 వర్క్ చేయాలి. అంటే 240 చెట్లను వీళ్ళు నరకాలి. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే 156 చెట్లనే నరికారు. దాని తర్వాత మనకి ఎంత వర్క్ మిగిలిపోతుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ 10 అప్పు తెచ్చుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోండి. చూడండి చేయండి, 10లోంచి 6 పోతే ఎంత వస్తుందండి మనకు టోటల్గా 84 వస్తుంది. ఎంత వస్తుంది, 84 వస్తుంది. అడిగింది ఏంటి, ఎంత వర్క్ 6 రోజులు చేసిన తర్వాత మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిందంటే ఎంత, 84/240. ఇది ఎలాగంటే చూడండి, మొత్తం వర్క్ ఎంత, 240. ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత మిగిలిపోయింది ఎంత, 156 చెట్లను మాత్రమే నరికారు. ఇంక ఎన్ని చెట్లను నరకాలి, 84 చెట్లను నరకాలి. మొత్తం చెట్లు ఎంత, 240 చెట్లు. ఇదనమాట. చూడండి 12 ఏళ్ళు ఎంత, 84. 12 2 ఎంత, 12 2 ఎంత ఫ్రెండ్స్ చెప్పాలి, 24. 12 ఏళ్ళు 84, 7 పైన వచ్చింది, 12 2 24. సో 20. మనకు మిగిలిపోయిన వర్క్ ఎంత, 7/20. ఆప్షన్ ఏంది, 7/20. ఇది మన ఆప్షన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఇది చూద్దాం. ఏ జార్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ 2:1. ఫ్రమ్ దిస్ జార్ 15 liters ఆఫ్ ద మిక్చర్ వాజ్ టేకెన్ అవుట్. చూడండి 15 లీటర్లు బయటికి తీశారు, 15 liters ఆఫ్ ద వాటర్ వాజ్ యాడెడ్. చూడండి ఈ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ జూన్లో కానీ జూలైలో కానీ ఉంటుంది కాబట్టి ఇవి కూడా చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నా దగ్గర మిల్క్ వాటర్ 2 ఉన్నాయనుకోండి, మిల్క్ వాటరు. నేనేం చేస్తున్నాను, ఈ 2 మిక్సర్ తీసాను, ఓకే బాగుంది, తీసేసారు, అయిపోయింది. నేనేం చేస్తున్నానంటే వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తే మిల్క్ ఫస్ట్లో ఎంత ఉందో అంతే ఉంటుందా, చేంజ్ అవుతుందా? మిల్క్ ఫస్ట్లో ఎంత ఉందో అంతే ఉంటుంది. మిల్క్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే మిల్క్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ కాదు. సేమ్ ఇప్పుడు నేను మిల్క్ తీసాను అనుకోండి బయట, వాటర్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే వాటర్ కూడా ఏం చేంజ్ కాదు. ఇక్కడ ఎంత వాటర్ ఉందో ఇక్కడ కూడా అంతే వాటర్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ క్వాంటిటీలో నేనేమీ యాడ్ చేయట్లేదు, ఎంతైతే ఫస్ట్లో ఉందో అంతే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. చూడండి ఇప్పుడు మీ దగ్గర సపోజ్ ఒక బాటిల్ ఉంది, వాటర్ బాటిల్. ఫస్ట్ మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ కొన్నారు. మీరేం చేశారంటే మీకు దాహం వేసింది, మీరేం చేశారంటే ఇక్కడ దాకా తాగేశారు. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, వాటర్ ఉంటుంది. మీరేం చేస్తున్నారంటే ఇక్కడ మళ్ళా ఏం చేస్తున్నారంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి
ఇక్కడ లీటర్ బాటిల్ అని తీసుకున్నాం కాబట్టి మీకు పరిమాణం తెలుసు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ లీటర్ బాటిల్ 20 లీటర్ బాటిల్ అనేది ఇవ్వలేదు. సో మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నాకు బాటిల్ పరిమాణం ఎంతో నాకు తెలియదు. మళ్ళీ మీరేం చేశారు, మళ్ళీ కొంత వాటర్ అనేది తాగారు. ఏం చేశారు, మళ్ళీ కొంత వాటర్ అనేది తాగారు. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పైన. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎయిర్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇదే విధంగా మనకి ఇక్కడ బాటిల్ పరిమాణం తెలిసినప్పుడు మాత్రం ఆ విధంగా చెప్పగలుగుతాము. అంటే ఇక్కడ వాటర్ తగ్గుతుంది, ఇక్కడ ఎయిర్ పెరుగుతుందని చెప్తున్నాము. సో ఇక్కడ కూడా చూడండి, ఏదైతే మనం రిమూవ్ చేస్తున్నామో ఆ కంటెంట్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ కూడా ఏంది, ఇది తగ్గుతుంది. ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ బయటికి తీస్తున్నాం, వాటర్ని బయటికి తీస్తే ఏమవుతుంది, మిల్క్ రిమైన్స్ సేమ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వాటర్ మనం యాడ్ చేసామనుకోండి, వాటర్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే రిమైనింగ్ వేరే క్వాంటిటీ ఏదైతే ఉందో ఎయిర్, అంతకుముందు ఉన్న ఎయిర్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను లీటర్ బాటిల్ అని ఫిక్స్ చేసి చెప్తేనే మీకు తెలుస్తుంది. ఇది లీటర్ బాటిల్ 10 లీటర్ బాటిల్ అనేది మనకు తెలియదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన లాజిక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమైతే ఈ క్వశ్చన్ ఈజీగా చేయవచ్చు. చూద్దాం చూడండి. సో ఇక్కడ వాటర్ యాడ్ చేశాడని ఇచ్చాడు. ఇఫ్ ద రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద జార్ వాజ్ 40%, వాట్ వాజ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఇన్ ది జార్. చూడండి, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఎలా ఇంత ఈజీగా చేయవచ్చు అంటే అంత ఈజీగా చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇనిషియల్గా మనకు ఉంది. అయితే చూడండి 15 లీటర్స్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టండి కాసేపు. ఇక్కడ ఇది చూడండి, ఇఫ్ ద రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ ఇన్ ద జార్ వాజ్, చూడండి ఏం చేశాడు, 15 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. ఏమి చేశాడు, వాటర్. అంటే మిల్క్ రిమైన్స్ ఏముంది, సేమ్ ఉంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తే వాటర్ ఏమైందంటే ఫస్ట్లో ఎంతైతే ఉందో అంతే ఉంటుందా అంటే మనం బాటిల్ ఎగ్జాంపుల్ చూసాం. వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక క్వాంటిటీ పెరుగుతుంది, ఒక క్వాంటిటీ తగ్గుతుంది. సో వాటర్ యాడ్ చేస్తుంది, ఇది మిల్క్ క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది. ఫస్ట్లో ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది. సో వాటర్ చేంజ్ చేస్తున్నాడు కాబట్టి, వాటర్ 100% యాడ్ చేస్తున్నాడు కాబట్టి వాటర్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఆ చేంజ్ ఎంత జరిగిందంటే 40% ఎక్కువగా ఉంది. 40% ఫస్ట్ ఇనిషియల్ క్వాంటిటీకి ఉంది, 40% ఇనిషియల్ క్వాంటిటీకి ఉంది. 40% అంటే ఏంటి, 2/5 రాసుకోవచ్చు కదా 40% అంటే మనం. ఎందుకంటే చూడండి 40/100 చూడండి, 0 క్యాన్సిల్ చేసుకోండి, 2 2s 2 5s. సో ఇది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూడండి ఇప్పుడు ఈ 5 ఉంది కదా, ఈ 5 ఏమనుకుంటున్నారంటే ఈ 2 ఫస్ట్లో ఎంత ఉందో అది ప్లస్ ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎంత ఉందో అది. చూడండి ఫస్ట్ ఇప్పుడు ఎంత అయిందంటే ఇప్పుడు 40% అనేసి అంటున్నాడు. ఇప్పుడు ఎంత ఉందంటే 2 ఉంది, మొత్తం 5 అనుకోండి, మొత్తం 5 అయితే ఇప్పుడు 2 ఉంది. అయితే అంతకుముందు ఎంత ఉంది, 5లోంచి 2 పోతే ఎంత ఉంటుంది, అంతకుముందు 3 ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, 3 ఉంటుంది. 3 ఉంటుందని అతనే ఇచ్చాడు. చూడండి ఇప్పుడు ఏమైనా ఇక్కడ 2, ఇక్కడ మిల్క్ ఏమైనా చేంజ్ అయిందంటే మిల్క్ చేంజ్ కాలేదు, వాటర్ ఒక్కదాన్నే చేంజ్ చేశాడు. అయితే ఇక్కడ 3 అయింది, ఇక్కడ 1 ఉన్నది 3 అయింది. మనం ఏం చేయాలి, దీన్ని 3 అవ్వాలంటే ఇంటూ 3తో మల్టిప్లై చేస్తేనే ఇది 3 అవుతుంది. అంటే 1 3s ఏమవుతుంది, 3 అవుతుంది. అలాగే ఈ 2ను కూడా ఏం చేయాలి, మీరు మల్టిప్లై చేయాలి. ఎందుకు మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు ఇతను ఆల్టర్ చేసేసాడు. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ అంత లేదని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఎంత ఉంది అంటే ఇంత ఉందనేసి ఇతను చెప్పేశాడు 40% ఆఫ్ రిజల్టెంట్ నుంచి. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడైతే 2 ఉంది, అంతకుముందు ఎంత ఉందంటే మొత్తం 5 ఉంది. మొత్తం 5 పార్ట్లు ఉన్నాయి, అందులో 2 పార్ట్లు ఇప్పుడు ఉన్నాయి అని చెప్తున్నాడు. అంతకుముందు ఎన్ని ఉన్నాయని అర్థం, 3 పార్ట్లు ఉన్నాయని అర్థం. ఈ 3 పార్ట్లు రావాలంటే ఇక్కడ 1 ఉంది. ఏం చేస్తున్నాం మనం, ఇంటూ 3 చేస్తే 3 పార్ట్స్ వస్తాయి. అలాగే అది ఇంటూ 3 ఇక్కడ కూడా చేయండి. 3 రన్లు ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో ఇక్కడ 6 అవుతాయి, ఇక్కడ కూడా ఏమవుతుంది, 6 అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు అడిగింది ఇది కాదు, ఇప్పుడు మనకి ఇది వచ్చింది 6 3 వచ్చింది. సో మనకి ఏంటి, ఈ 15 లీటర్లు ఇక్కడ ఏం చేశాడు, వాటర్ అనేది ఏం చేశాడు, 15 లీటర్లు అనేది యాడ్ చేశాడు. సో ఇక్కడ మనకు చేంజ్ ఇనిషియల్గా ఎంత ఉంది, 3 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది మనకు, 2 అవుతుంది. ఇనిషియల్గా మనకు 3 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది మనకు 2 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత, 1. 3లోంచి 2 పోతే ఎంత, డిఫరెన్స్ 1. ఈ 1 ఎంత అంటే 15 లీటర్లు అంటున్నాడు. ఈ 1 15 లీటర్లు అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఎంత, 6 + 3 ఎంత, మనకు కనుక్కోవాల్సింది ఏంది, మిక్చర్. ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉంది, ఇనిషియల్గా మనకు ఎంత ఉంది అంటున్నాడు. ఇనిషియల్గా ఎంత ఉంది అంటున్నాడు. సో 6 + 3 ఎంత అండి, 9. 9 × 15 ఎంత, 135. 15 9లు 135. ఈ 135 ఇనిషియల్గా మనకుందా అంటే ఇనిషియల్గా లేదు. ఎందుకు లేదంటున్నానంటే
ఇందులో నుంచి మళ్ళీ ఏం చేసాం 15 లీటర్లు బయటికి తీసాం. ఈ 135 ప్లస్ మళ్ళీ ఆ 15 లీటర్లు యాడ్ చేస్తే మనకి ఎంత టోటల్ క్వాంటిటీ అనేది వస్తుంది. ఇక్కడ 0, 3 + 1 4 + 1 5 150. మన ఆన్సర్ ఎంత 150. ఇది మన ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బోట్ అండ్ స్ట్రీమ్ 2 ఈక్వేషన్స్ అంటే ఒక మనిషి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళాడు, అప్ స్ట్రీమ్కి వచ్చాడు ఇంత టైం అనేసి, మళ్ళీ ఒక మనిషి అదే మనిషి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళాడు, అప్ స్ట్రీమ్కి వెళ్ళాడు ఇంత టైం అనేసి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మనకు ఫినిష్ కాలేదు. చాలా టఫ్ ప్రాబ్లమ్స్, నిమిషాల్లో చేసేస్తారు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే మీరు నాకు ఒకటే చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. మీ సపోర్ట్ ఎంతగానో వీ నీడెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఏం చేయండి, ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ రేపటితో మరో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.